నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఉన్నామని తెలిసేలా మనకు అందించిన వారు శివలంక ప్రసాదరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. గడ్డి మేస్తున్న ఖడ్గమృగం కొమ్ము మీద ఈగవాలింది. కొంచెం సేపయ్యాక ఇక బయలుదేరుతానంది. ఖడ్గమృగం దానివైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వెప్పుడొచ్చావు? నేను అసలు చూడనే లేదే, ఇప్పుడు వెళ్తానంటున్నావు. వచ్చిన విషయమే నాకు తెలియనప్పుడు నువ్వు ఉన్నా వెళ్ళినా తేడా లేదు అంది. తన ఉనికిని గుర్తించని ఖడ్గమృగం వైపు అయోమయంగా చూసి ఈగ ఎగిరిపోయింది. మన ఉనికి లోకమనే ఖడ్గమృగం మీద వాలిన ఈగ లాంటిది కాకూడదు. అంతము లేని ఈ భువనమంతయు పురాతన పాంతశాల, విశ్రాంతి గృహం బునందు నిరుసంజలు రంగుల వాకిలుల్ అంటారు కవి దువ్వూరి రామిరెడ్డి గారు. వేచి ఉండే ప్రయాణికులు తమ వంతు రాగానే ఆ జాగా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సూర్యుడు వేకువ గుమ్మం నుంచి ఉదయించి సాయంత్రం అనే ద్వారంలోంచి మాయమైనట్టు మనుషులు కూడా జనన మరణ వాకిళ్ల నుంచి ప్రవేశ నిష్క్రమణలు జరుపుతారు. కన్ను తెరిచి మూసే మధ్యలో ఈ జీవన కాలంలో మన స్థానం ఎక్కడ, ఉనికి ఏమిటి? ఖడ్గమృగం కొమ్ము మీద ఈగలా నిష్క్రమిస్తామా? మన ఉనికిని బలంగా చాటుకుని వెళ్ళిపోతామా అనేది వ్యక్తి ఆలోచన, సంస్కారాలను బట్టి ఉంటుంది. అసలు మనమంటూ లేకపోయినా, మన ఉనికిని ఎవరూ గుర్తించకపోయినా ఈ ప్రపంచంలో పెద్దగా మార్పు రాదని అనుకోకూడదు. మన వల్ల ఒక పేదవాడికి తిండి దొరకవచ్చు, ఒక నిస్సహాయుడికి ఆసరా కావచ్చు, మంచి బిడ్డలా మంచి తండ్రిలా కుటుంబాన్ని సంతోషపెట్టవచ్చు. మన కారణంగా ఒక మొక్క చెట్టుగా మారవచ్చు, ఒక గుడో బడో రూపుదిద్దుకోవచ్చు. కాబట్టి మన ఉనికి ఎప్పుడూ నిరర్ధకం కాకూడదు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాగా కొన్ని కోట్ల మందికి మనం తెలియకపోవచ్చు, కానీ పరిమితంగా అయినా మన చుట్టూ ఉన్నవారైనా గుర్తించేలా, తదనంతరం కూడా మనల్ని తలుచుకునేలా జీవించాలి. మన జీవితం ఎప్పుడు ఎవరికి ఎలా ప్రేరణ ఇస్తుందో తెలియదు. రాముడు పురుషోత్తముడు, ఆయన అలా ఉండాలంటారు. అలా రాముడికి ఉనికి సార్థకమైంది. రామాయణం చదివిన వారు కొంతమందైనా రావణుడిలా జీవించకూడదని సద్గుణాలు అలవరుచుకుంటారు. మన ఉనికి మంచి చేస్తే సమాజం, కుటుంబం, స్నేహితులు గర్వంగా చెప్పుకుంటారు. చెడు చేస్తే తిట్టుకుంటారు. అందువల్ల మనిషి బాధ్యతగా మెలగాలి. కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదు. జీవించి ఉన్నప్పుడు తదనంతరం కూడా తమ ఉనికిని గొప్పగా నిలబెట్టుకోగల వాళ్ళే మహనీయులు. మన అస్తిత్వానికంటూ ఒక ప్రయోజనం లేకపోతే ఖడ్గమృగం మీద వాలిన ఈగతో సమానమే. కనీసం కుటుంబ సభ్యులైన మనను చూసి పాఠాలు నేర్చుకోవాలి, తమను తాము తీర్చిదిద్దుకోవాలి. మానవత్వం గలవాడు కాబట్టే మనిషి అయ్యాడు. ఆ మానవత్వపు బాటలో జీవితమంతా పయనిస్తే ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనిషి ఉనికి సార్థకమవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.